ఇటు అటు శంకు చక్రాలు నడిమిట్ల నిలువు నామాలున్న బోండం. ఇక ఇవి చూడరు ఇంకా శ్రీరామ సీతాదేవి శ్రీరామ అని గిట్ల అక్షరాలున్న బోండాలు, సీతారాముల బొమ్మలున్న బోండాలు, భద్రాచలం రాముల వారికి కానుకిస్తందుకు తయారు పెట్టిన కొబ్బరి బోండాలు ఇవి. ఇవే కాదు ఇంకా తలంబ్రాలు పోసుకునే కొబ్బరి కురిడీలు, కర్పూర దండలను కూడా భద్రాచలం రామయ్యకు బహుమతిస్తారట. అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలుండే ఈ కేవీ రామారెడ్డి అన్నోళ్ళు ఇదేదో ఈసారే ప్రత్యేకంగా చేపించినాయి కాదట, 25 ఏళ్ల సంధి ఇట్లనే తయారు చేసి ఇస్తున్నారట. ఆ భద్రాచలంలో జరిగే సీతారాముల వారి కళ్యాణానికి ఆ కళ్యాణం జరిగేటప్పుడు శంకు చక్రనామం కొబ్బరి బొండాలు అలంకరణప్రాయంగా చిత్రించి 25 సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం 25వ సంవత్సరంలో అడుగుపెట్టడం జరిగింది. సిల్వర్ జూబ్లీ. అలాగే నేను బతికినంత వరకు ఆ స్వామికి సేవా రూపంలో ఈ శంకు చక్రనామాలు కొబ్బరి బొండాల మీద చిత్రించి పట్టుకెళ్ళడం జరుగుతుంది కుటుంబ సమేతంగా. 11 రోజుల పాటు రామమాల వేసుకొని నిష్ఠగా పూజలు చేసుకుంటా పెద్ద పెద్ద కొబ్బరి బొండాలు పట్టుకొచ్చి వాటి మీద చెంకీలు రంగులతోటి ముద్దుగా డెకరేషన్ చేసి తయారు చేస్తారట. మొదట్లో అప్పట్లో ఒక్క భద్రాచలం రాముల వారికి ఇచ్చేటోడట. రాష్ట్రం ఏర్పడ్డాక 2 రాష్ట్రాలలో ఉన్న ఫేమస్ దేవుళ్ళ కళ్యాణాలకు ఇసుంటి బోండాలు పంపిస్తున్నారట. మొత్తానికి రామునికి ఉడితా సాయం లెక్క రాముల వారి కళ్యాణానికి తన వంతు సాయం అందిస్తున్నట్టు రాముని పేరు పెట్టుకున్న ఈ రామారెడ్డి అన్న.